ఆడోళ్ళకి పొద్దుగా లేషన్స్ ఉంది పొలగండ్లు బడిపోయేదాకా ఆగమాగం జగన్నాథం గిట్ల కూసుండే తీరం ఉంటదా సాయబొట్టు సుత గదే ఆగంతోటి బొండిగల పోసుకుంటా అసొంటిది పొద్దుగా లేచి గీ సిక్కుడు చెట్టు దగ్గరకు వచ్చి కాయ తెంపిసి ఉంచి కూరండి అల్లని బడికి పంపించాలంటే పగటిల్ పూట అయితే అందుకే గసొంటిది అంతా అద్దని సాయంత్రం వచ్చి సిక్కుడుగాయలు తెంపుకొని పొద్దు ఊకినాక అందరు తిన్నాక ముందట పెట్టుకొని కూర్చుంటే మనిషికి 4 కాయలు చుంచినా అయిపోతుంది పొద్దుగా లేచి 4 మిరపకాయలు పోసిత్తులు ఇంత కళ్యామాకు 2 టమాటాలు కోసి అంటుకుంటే మొత్తం సేపట్ల కూర ఈ మా సిక్కుడు చెట్టు గురించి చెప్పాలంటే దున్నకుండా ఎత్తే కోయకుండా వండింది అంటే పడిమొలిచింది ఎక్కువ దీన్ని పట్టించుకోలే నన్ను మీరు పట్టించుకోరా అని పౌరుషం కొద్దిగా కాసింది అవో ఇంత మంచిగా కాస్తుంది దీనికి కొన్ని నీళ్లు పోసి సాదుకుంటే ఇంకా మంచిగా వస్తుందని మాది మాకే అనిపించేటట్టు చేసి ఇవాళ రేపు ఏమైనా కాయగూరల ధరలు తక్కువ ఉన్నాయా ఏది కొన్నా అగ్గిలేలు పెట్టినట్టే ఉన్నాయి ఎంత పిరమున్నా ఏ పాడు తప్పినా సాపాడు తప్పుతుందా ఏ పనైనా తప్పించుకోవచ్చు కానీ తినుడు తప్పించుకుంటాం ఆ బతకటానికి ఏదోటి తినాలి తినడానికి ఏదోటి కొనాలి ఇప్పుడు వేస్తే 100 రూపాయల కిలో ఉందట ఇప్పుడు మేము తెంపిందంతా కిలోనరంత అవుతుంది కొద్దిగా సట్టనే ఉంది మళ్ళీ తెంపినప్పుడు కొద్దిగా పెద్ద అయినాక తెంపుతాం ఇంకింత ఎక్కువ వెళ్తుంది మరి మా ఇంట్లో చిక్కుడు వేసాక మీ ఇంట్లో ఏం శాఖం